హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లైన ఆసరా చేయూత పథకం ద్వారా 4016 ఇటు 4016 అందుకుంటున్న దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది, ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలకి సంబంధించి పెంపు ఎప్పుడు చేయబోతున్నారు అనే సమాచారాల కోసం చాలా నెలల నుండి లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా డిసెంబర్ 7వ తారీఖుకే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అంటే 12 నెలల పూర్తి చేసుకుంది. 12 నెలల నుండి కూడా కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లనే పొందుతున్నామే తప్ప రేవంత్ రెడ్డి 4016 అన్నాడే తప్ప ఇప్పటివరకు ఇంకా అందించట్లేదు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. సో మీకోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమి లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా చాలామందికి అందలేదు అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా మీకు పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయి అనేది కూడా ఇదే వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరికి చూసే ప్రయత్నం చేయండి, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదట కొత్త పెన్షన్లకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే మంత్రి సీతక్క గారంట సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రతిపాదన అనేది పంపించారట. ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ లబ్ధిదారులు సుమారుగా 60 లక్షల మంది వరకు ఉండొచ్చు. వీళ్ళకి సుమారుగా 25,000 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తే మేలు ఉంటుంది, లబ్ధిదారులకి సరిపోతుంది. ఇలా ప్రతి నెల 800 నుండి 1000 కోట్ల మేర ఖర్చు అవుతాయి అనేది వాళ్ళ ప్రతిపాదనలో ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే 4016 రూపాయలకి సంబంధించి ఇప్పుడు 2016 అందుకుంటున్నారు. వీళ్ళల్లో చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు ఇలా 11 విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారనమాట. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 4016 అనేవి అందించబోతుంది. ఇటు దివ్యాంగులకి సంబంధించి కూడా 6000 రూపాయలను అందించబోతుంది. వీళ్ళకి కూడా సుమారుగా 20 నుండి 25 లక్షల మంది సంఖ్య ఉండొచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దీంతో పాటుగా మహాలక్ష్మి 2500 రూపాయలను కూడా ఇందులోనే జోడించనున్నారు అనేది కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 16వ తారీఖు నాడు ప్రకటించబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే 2025లో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మిగిలి ఉన్న పథకాలను తక్షణమే ప్రారంభించి ఎన్నికలకి వెళ్ళడం మంచిది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని, 4016 ప్లస్ 6016 రూపాయల ఆసరా చేయూత పథకాన్ని, ఇటు 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకాలని ఈ డిసెంబర్ నెలలోనే ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్త తేదీలను ప్రకటించి లబ్ధిదారులకి శుభవార్తని తెలియజేయాలనే ఆలోచనతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయనేది విశ్వసనీయంగా తెలుస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పెంచబోతుందనే గుడ్ న్యూస్ అప్డేట్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే వీడియోలలో మరెన్నో గుడ్ న్యూస్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అవి కూడా మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.